ప్రార్థన. మహాఘనత వచ్చిన మా ప్రియమైన పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉంటుండగా ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది మీ సన్నిధికి వస్తున్నారో ప్రతి ఒక్క హృదయాన్ని ఆకర్షించి పరిశుద్ధాత్మ యొక్క శక్తితో, పరిశుద్ధాత్మ ప్రభావంతో, ప్రసన్నతతో నింపి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని, ప్రతి అవసరతను తీర్చుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి ఉప్పాల అనురాధ గారు, త్రినాథ్ గారు, రవితేజ, చందన, మనోజ్ ప్రభాకర్, చార్వి, విశాఖపట్నం. కాబట్టి ప్రేక్షకులు ఈ కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు, దీవెన కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించుగాక. గత వారంలో మనము సరిగా నుండము 29వ భాగాన్ని గురించి ధ్యానించాం. ఈరోజు సరిగా నుండము 30వ భాగం గురించి ధ్యానిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3 నుండి 8 వచనాలు మనం చదువుకోబోతున్నాం. మరి ఈ వచనాల్లో ది ప్రాపర్ యూజ్ ఆఫ్ గాడ్స్ గిఫ్ట్స్ ఆఫ్ మెర్సీ, దేవుడిచ్చే కృపావరములను మరి దేవునికి యోగ్యంగా, అనుకూలంగా, మరి క్రమముగా మరి వినియోగించాలని పౌలు తెలియజేస్తూ ఈ సంఘానికి ఈ మాటలు రాస్తున్నాడు. చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తీయండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవాలన్నిటికీ ఒక్కడే పని ఎలాగే ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరి కొరకొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచిద్దాము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగించవలెను. ఈ భాగంలో మనము మరి దేవుడు సంఘానికి అనుగ్రహించినటువంటి మరి తలాంతుల విషయంలో లేదా కృపావరముల విషయంలో వాటిని మనము మరి క్రమమైన రీతిలో, అదే పౌలు అంటున్నాడు, తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. సంఘాల్లో ఉప్పొంగేవారు ఉంటారు, సంఘాల్లో గప్పాలు కొట్టుకునే వాళ్ళు ఉంటారు, లేదా సొంత డబ్బా వాయించుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వారి విషయంలో కొంచెము నీవు ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. మరి ఎఫెసు సంఘంలో యోహాను రాసినటువంటి మరి 3వ పత్రికలు అంటాడు, దెమోత్రి అనేవాడు ఒకడు ఉన్నాడు. మరి వాడు చేసే పని ఏంటంటే సంఘంలో ఉండి అతిథులను సత్కరించనివ్వడు, మరి అభివృద్ధి కార్యక్రమాలని జరగనివ్వడు, మరి అభివృద్ధి కార్యక్రమాల్ని జరిగించే వారి మీద విమర్శలు చేస్తూ
నిందలు మోపేవాడుగా వంచకుడిగా ఉన్నాడని యోహాను 3వ పత్రికలో రాస్తున్నాడు. ఈ తిమోతి మరి ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు అంటున్నాడు. కానీ ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు నేటి సంఘాల్లో కూడా ఉన్నారు. కనుక ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. ఉన్నదేమో కొద్దిగా, చెప్పేదేమో ఎక్కువ. కాబట్టి అలాగా దురాశతో ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి పౌలు అలాంటి వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తనను ఎంచుకునే వల్లనే నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. స్వస్థ బుద్ధి అంటే ద సౌండ్ మైండ్, అంటే సమాధానకరమైనటువంటి ఆ మనస్సు కలిగిన వారై మీరేం చేయాలంటే నిన్ను నీవు ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు, ఎక్కువ గప్పాలు కొట్టొద్దు, ఎక్కువగా డబ్బా కొట్టొద్దు, ఎక్కువగా సెల్ఫ్ బూస్టింగ్ అంటారు, అది కొట్టొద్దు అని చెప్పి పౌలు అలాంటి వారిని హెచ్చరిస్తున్నాడు. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటినీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరి కొరకు ఒకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మరి శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి, పంచేంద్రియాలు ఉన్నాయి. అలాగే కాళ్ళు, చేతులు, ముక్కులు, చెవులు, నోరు, కళ్ళు, ఇలాగూ ఇవి బాహ్య మరి పరమైనటువంటి అవయవాలు అయితే ఆంతర్యంలో మనకు తెలియని అవయవాలు చాలా ఉన్నాయి. సైన్స్ ప్రకారం మరి అనేక అవయవాలు మనం కలిగి ఉన్నాం. ప్రతి అవయవానికి ఒకే పని ఉండదు. కన్ను అయితే చూడడం, చెవి అయితే వినడం, నాలుకైతే రుచి చూడడం, కాలైతే నడవడం, చెయ్యి అయితే పనిచేయడం, మరి మైండ్ అయితే ఆలోచించడం. ఇలా ఎలాగైతే హృదయం అయితే మరి మనకు కదలికనివ్వడం, ప్రేరణనివ్వడం ఎలా చేస్తుందో మరి అలాగే అవయవాలన్నీ ఒకే పని చేయవు. అలాగే క్రీస్తు సంఘములో లేదా దేవుని సంఘములో ఉన్నటువంటి ప్రతి మెంబరు లేదా ప్రతి సభ్యుడు ఒకే పని కలిగి ఉండడం. ఆ పనులు ఏంటో కింద పౌలు స్పష్టంగా వివరిస్తున్నాడు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం. ఈ టాలెంట్స్ ఆర్ డిఫర్ అని చెప్పి అన్నాడు. అంటే కృపావరములు నానా రీతులుగా ఉంటాయి. మరి ఎలాంటి కృపావరములు? ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచిస్తాం. ప్రాపసీ ఉంది, గిఫ్ట్. నీకు ప్రవచన వరం వచ్చు. ప్రవచన వరం వచ్చినంత మాత్రాన నేను ఒక గొప్ప వ్యక్తిని, నాకంటే గొప్పోడు లేడు, నేను ప్రవక్తని అని చెప్పి నువ్వు గర్వించాల్సిన అవసరం లేదు. కనుక ప్రవచన వరం అయితే అది క్రమానుసారంగా మనం ప్రవచిద్దాం అంటున్నాడు. అలాగే రెండోది విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచిద్దాము. పరిచర్య అయితే పరిచర్యలోను. ఆ ప్రవచనం అనేది విశ్వాసాన్ని హద్దులు దాటేదిగా ఉండకూడదు. ఆవగిందంత విశ్వాసం అన్నాడు. అలాగే కొండలను పిగిలింపగలిగిన అంత విశ్వాసం అన్నాడు. అలాగే విశ్వాసం అనే డాలు అన్నాడు. మరి ఈ విశ్వాసంలో పరిమాణాలు ఉన్నాయి. నీకు ఎంత విశ్వాసం ఉంది? ఆవగిందంత విశ్వాసం ఉందా? లేకపోతే కొండలను పిగిలించగలిగేంత విశ్వాసం ఉందా? లేకపోతే డాలు లాంటి విశ్వాసం ఉందా? ఎలాంటి విశ్వాసం ఉంది? ఆ విశ్వాస పరిమాణం చొప్పునే ఆ ప్రవచనం ఉండాలి. హద్దులు దాటి ఉండదు అంటున్నాడు. దాని పరిమాణంలోనే ఆ ప్రవచనము చెప్పబడాలి. అలాగే రెండవది బోధించువాడైతే బోధించుటలోను బోధ ఉంది. ఈ బోధ కూడా విశ్వాస పరిమాణాన్ని మించి ఉండకూడదు. మన విశ్వాసం ఎంతైతే ఉందో అలాంటి బోధే ఉండాలి. కనుక ఒకడు నయగరా జలపాతం మీద నడుస్తాను అన్నాడు. నడవండి, నడిచాడు.
నడిచిన తర్వాత వచ్చి అటు ఇటు 2 సార్లు తిరిగాడు, వచ్చాడు. అందరూ చప్పట్లు కొట్టారు. ఇప్పుడు అన్నాడంటే, ఇప్పుడు నేను ఒక్కడనే నడవను, ఇంకో మనిషి ఎవరైనా వస్తే వాళ్ళని కూడా ఎత్తుకొని నడుస్తాను. ఎవరు ముందుకు రాలేదంట. అమ్మో మేము పడి చచ్చిపోతాం, ఆ చిన్న తాడు మీద నువ్వు నడిస్తే ఒకవేళ బ్యాలెన్స్ తప్పిపోతే మేము కూడా జలపాతంలో పడిపోతాం, మేము ఎవరో రాము అన్నారు. అప్పుడు చిన్న పిల్లవాడు ముందుకు వచ్చి నేను వస్తాను అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఆయన ముందు నడిచినట్లుగానే అటు ఇటు నడిచి వచ్చాడు. ఆ పిల్లవాడు కిందకి దిగిన తర్వాత అందరూ ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, మేము ఎవరము ఇంత సాహసం చేయలేకపోయాం, నువ్వు ఎలా చేసావయ్యా అన్నారు. అయ్యా, ఆ పిలిచిన ఆయన ఎవరు అనుకుంటున్నారు? మా నాన్నగారు. మా నాన్నగారు నన్ను అటు ఇటు మోసుకెళ్ళగలరు. మా నాన్నగారు ఎలాంటి వాడో, ఆయనకి ఎంత బలం ఉన్నదో, ఆయనకి ఎలాంటి సామర్థ్యం ఉన్నదో నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను. కనుక ఆ నమ్మకం చొప్పునే నేను మా నాన్నగారు పిలిస్తే వెళ్ళిపోయాను. ఒకవేళ నడిస్తే ఇద్దరం నడుస్తాం, లేదంటే మా నాన్నగారితో పాటు నేను కూడా పడిపోతాను, నాకేం భయం లేదు అన్నాడు. కనుక విశ్వాసం అనేది మరి మాటలు కోటలు దాటుతాయి, పనులు గడప దాటవు అన్నాడు. కాళ్ళు గడప దాటు, మాటలు కోటలు దాడతాయి ఒక్కొక్కళ్ళు. ఒకడు అన్నాడంట, మా ఊరోళ్ళు ఎవరు లేకుండా నన్ను అడుగు, నీకు పులి కథ చెప్తాను అన్నాడు. ఏంటంటే ఒక పెద్ద పులి వచ్చింది, దాన్ని నేను చంపాను, చీల్చేశాను, ఇదిగో దాని కాళ్ళు గోళ్ళు అని చెప్పాడట. ఆ పులి రాలేదు, వీడు చంపను లేదు, వీడు తెచ్చిన గోళ్ళు ఆ పులిగా ఎక్కడో దొరికిన గోళ్ళు తీసుకొచ్చాడు. కాబట్టి ఇలాంటి గప్పాలు కొట్టేవాళ్ళు ఉన్నారు. వీళ్ళని గురించి జాగ్రత్తగా ఉండమంటాడు. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలో, ఎగ్జార్టేషన్. మరి మనం కొన్ని హెచ్చరికలు ఎప్పుడు బోధించడం కాదు, మనల్ని హెచ్చరించే వాళ్ళు కూడా ఉండడం మనకు అవసరం. కనుక ఈ రోజుల్లో ఎవరైనా సంఘంలో హెచ్చరిస్తే అలాంటి వాళ్ళు ఏంటి నువ్వు చెప్పేది అని ఎదిరించేవాళ్ళు కూడా ఉన్నారు. అంత సాఫ్ట్గానే వెళ్ళాలి. కానీ ఎక్కడైనా హెచ్చరిస్తే వాళ్ళని తప్పుబట్టి దుయ్యబట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కనుక హెచ్చరికలు కూడా మంచివే. అప్పుడప్పుడు మనం హెచ్చరించబడాలి. మరి పాత నిబంధన కాలంలో మరి ప్రవక్తలు హెచ్చరించారు. ఏలియా హెచ్చరించాడు ఆహాబుని, మరి చూసుకో నువ్వు నీ కుటుంబం ఏ దారిలో వెళ్తున్నారో అని చెప్పి హెచ్చరించాడు. అలాగే సమూయేలు సౌలుని హెచ్చరించాడు, నీ కుటుంబం ఎలా వెళ్తుందో చూసుకో అని హెచ్చరించాడు. అలా హెచ్చరించే వాళ్ళు మనకి సంఘాల్లో కావాలి అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. కనుక బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగించాలి. పంచిపెట్టువాడు, ఈ పంచిపెట్టడం డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉండాలి? ఒకళ్ళేమో చిన్నపిల్లలను చూస్తే మరి కొంచెం వేస్తారు, పెద్దవాళ్ళని చూస్తే ఎక్కువ వేస్తారు. మరి వాళ్ళ పిల్లలే ఉన్నారనుకో, అప్పుడు చిన్న పిల్లోడికి ఏమో పెద్ద తెస్తారు, పెద్దోడికి ఏమో చిన్న తెస్తారు. కనుక ఇలాంటి పార్షియాలిటీ ప్రదర్శించకూడదు. అయినోళ్ళ కాకుల్లో కానోళ్ళకి కంచాల్లో అన్నట్టుగా ఉండకూడదు. ఆ పంచిపెట్టే మనసు చాలా శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండాలి అంటున్నాడు. అందులో దోషం కానీ, పక్షపాతం కానీ, లేకపోతే ఆ స్వార్థ బుద్ధి కానీ ఉండకూడదు అంటున్నాడు. పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, పై విచారణ చేసేవాడు. ఓవర్సీర్ అంటే పై విచారణ చేసేవాడు. మరి ఈ పై విచారణ చేసేవాడు సమూయేలు, అలాగే ఏలియా, ఎలీషా, వీళ్ళని మరి ఏమని పిలిచారు అంటే దీర్ఘదర్శి, ఓవర్సీర్, దీర్ఘదర్శి.
ఏలియా ఎవరికైనా ఎదురైనప్పుడు ఆ గ్రామస్తులు ఆయన ఏమని అడిగేవాళ్ళు అంటే, అయ్యా సమాధానం వస్తున్నావా, అసమాధానం వస్తున్నావా? ఎందుకంటే అతడు ఒక సందేశాన్ని తీసుకొస్తున్నాడు, దూరదృష్టి కలిగి ఉన్నాడు. అతడు మన గ్రామానికి వచ్చేటప్పుడు ఒక సందేశాన్ని తీసుకొస్తున్నాడు. ఆ సందేశం శుభ సందేశమా లేదా హానికరమైందా, ప్రమాదకరమైందా? ఆ సందేశంలో మేలున్నదా, కీడున్నదా అని విచారణ చేసేవాడు. సమయాలు వచ్చినప్పుడు కూడా అలాగే అడిగారు, అయ్యా సమాధానంగా వస్తున్నావా, అసమాధానంగా వస్తున్నావా? ప్రవక్త వస్తానంటే భయం పూర్వకాలంలో, ఇప్పుడు భయం ఏమి లేదు. కొంతమందిని ఏమో బాగున్నారంటే బాగున్నాం అంతే, ఆ కళ్ళతో ఒక్కసారి చూసి, అంటే బాగున్నావా నన్ను అడుగుతావా అని ఆ కళ్ళల్లోనే చూపిస్తారు. కాబట్టి అలా కాకుండా బాగున్నారా అంటే బాగున్నామండి అంటే ఇది ఎలా ఉంది? బాగున్నారంటే బాగున్నాం అది ఎలా ఉంది? కాబట్టి ఆ మాటలోనే మనకి తెలిసిపోతుంది. పై విచారణ చేయవాడు జాగ్రత్తను, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించాలి. మరి అందరికీ కొద్దిగా సహాయం చేసే వ్యక్తి ఉంటాడు పై స్థానంలో, ఉన్నతాధికారి, చీఫ్. ఆ ఉన్నతాధికారి ఎలా ఉండాలంటే సంతోషంతో పని జరిగించేవాడిగా ఉండాలి. ముఖం మార్చుకొని ఒకడు చిటపట్లాడుతూ ఉంటాడు, అప్పుడు వాడి వ్యవహారం అర్థమైపోద్ది, వీడేదో ఆశిస్తున్నాడు. పౌలును ఒక అధికారి ఉన్నాడు, ఫేస్తు. ఈ ఫేస్తు మాటి మాటికి పౌలును పిలిపించేవాడు. పరిశుద్ధాత్మ అంటున్నాడు అక్కడ, లూకా అంటాడు, ఎందుకు పిలిపించేవాడు పౌలుని? పదే పదే ఎందుకు పిలిపిస్తున్నాడు అంటే అతని దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశతో పిలిపించేవాడు. కొంతమంది పై అధికారులు పని జరగనివ్వరు, మళ్ళీ ఒకసారి వచ్చి కనబడు, మా దగ్గర ఇల్లు శాంక్షన్ అవ్వలేదండి, ఈసారి వచ్చి కనబడి, మళ్ళీ ఒక 10 రోజులు అవి వచ్చి కనబడి అంటే ఇలా తిప్పించుకుంటున్నాడు. అంటే అతని అంతరంగంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే నీ నుండి అతడు ఏదో సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అంటే లంచానికి అతడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కనుక ఇలాంటి బుద్ధి అనేది ఆ పై స్థానంలో ఉన్నవాడికి ఉండకూడదు. సంతోషంగా దేన్నైనా అతడు జరిగించేవాడిగా ఉండాలి అని పౌలు చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు మనము 9వ వచనం నుండి 16వ వచనం, ఇందులో ద క్రిస్టియన్ కాండక్ట్ ఇన్ ఈజ్ పర్సనల్ రిలేషన్స్. కనుక క్రైస్తవ్యం యొక్క ప్రవర్తన అనేది అతని యొక్క వ్యక్తిగతమైనటువంటి సంబంధ బాంధవ్యాల మీద ఆధారపడి ఉంది అంటున్నాడు. 9వ వచనం నుండి 16 వరకు చూద్దాం. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకరితోనొకడు మనసు కలిసి ఉండండి. హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. మరి క్రైస్తవు యొక్క ప్రవర్తన
అనేది మనకున్నటువంటి మరి సంబంధాలు లేకపోతే స్నేహాల మీద ఆధారపడి ఉంది. చూడండి ఏమంటాడు. ఒక ఆయన అన్నాడు, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తానన్నాడు. టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ యువర్ క్యారెక్టర్ అన్నాడు. కనుక నీ స్నేహితుడు ఎవరో చెప్తే నువ్వెవరో చెప్తాను. స్నేహితుడు దొంగ అనుకో, నువ్వు ఆటోమేటిక్గా దొంగవే. నీ స్నేహితుడు ఒక వ్యభిచారి అనుకో, నువ్వు ఆటోమేటిక్ వ్యభిచారి. నీ స్నేహితుడు ఒక త్రాగుబోతు అనుకో, నువ్వు ఆటోమేటిక్గా త్రాగుబోతు అనేది ఇది సైకలాజికల్ ఫ్యాక్ట్. కాబట్టి మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండండి. ప్రేమ అనేది 3 పదాలు ఉన్నాయి. ఈ ప్రేమ అనే దానికి 3 పదాలు ఉన్నాయి. 1 అగాపే, 2 ఇరాస్, 3 ఫిలియో. ఈ 3 పదాలు వీటి అర్థాలు ఏంటంటే, గ్రీకులో ఇరాస్ అంటే లైంగికమైన ప్రేమ. అంటే ఇద్దరు ప్రేమికుల మధ్యలో, స్త్రీ పురుషుల మధ్యలో ఉండే ప్రేమనే ఇరాస్ అన్నారు. అలాగే ఫిలియో అంటే ఇద్దరు స్నేహితుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమను ఫిలియో అన్నారు. 3వది అగాపే. అగాపే అంటే నిస్వార్థమైన ప్రేమ. యోగ్యత లేకపోయినప్పటికీ ఒకరిను మనము ప్రేమించగలిగిన ప్రేమ. యేసుక్రీస్తు ఆ ప్రేమతోనే లోకాన్ని ప్రేమించాడు. అదే అగాపే. ఇక్కడ పౌలు అదే అంటున్నాడు, మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి. కనుక పైకి ప్రేమిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చాలా దారుణమైనటువంటి సంభవాలు జరుగుతున్నాయి సమాజంలో. భార్యాభర్తల మధ్యలో ఐక్యత కలిగినట్లుగానే ఉంటున్నారు, భర్తను ప్రేమిస్తున్నట్లుగానే ఉంటున్నారు. ప్రియుడితో కలిసి మరొక విషయంలో అతన్ని హతమారుస్తూ ఉన్నారు. ఇలాంటి కేసులు కోకొల్లలుగా మనకు రోజు కనబడుతున్నాయి. కనుక ఇది నిష్కపటమైన ప్రేమ కాదు, ఇది కపటమైన ప్రేమ. నిష్కపటము ఆపోజిట్ కపటము. కపట ప్రేమ ఎలా ఉంది? బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూసుకున్నాం. ఇస్కరియోతు యూదా నా చెలికాడా అని ముద్దు పెట్టుకున్నాడు. అతడు ముద్దు పెట్టుకుంది నిష్కపటమైన ప్రేమ కాదు, దొంగ ముద్దు పెట్టుకున్నాడు. యేసుక్రీస్తును 30 వెండి రూకలకి అప్పగించాలని పెట్టుకున్నాడు. అలాంటి మరి ప్రేమ. లాబాను యాకోబును ప్రేమించాడు. అందులో నిష్కపటం లేదు, కపటం ఉంది. నువ్వు 7 సంవత్సరాలు కొలువు చేయి, నీకు రాహేలుని ఇస్తానన్నాడు. సరే, యాకోబు 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అప్పుడు రాత్రిపూట యాకోబును మోసగించి లేయాని ఇచ్చాడు. ఇది కపటమైన ప్రేమ. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండాలి. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకొని ఉండాలి. హేట్ ఈవిల్, కీడును మీరు అసహించుకోండి, మేలైన దాన్ని హత్తుకొని ఉండండి. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోనండి. యేసు ప్రభువు అన్నాడు, మీరు ఈ చిన్న పిల్లవాని వలె ఉండని ఎడల పరలోక రాజ్యంలో మీకు ప్రవేశం లేదు. ఒక చిన్న బిడ్డను ఎత్తుకున్నాడు. ఎత్తుకొని శిష్యులతో చెప్పాడు, మీరు ఈ చిన్న బిడ్డలాగా ఉండాలి. వాళ్ళు నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోటీలు పడుతున్నారు. కనుక అలాగా మీలో మీరు గొప్ప తక్కువ అని భేదాలు వర్గతములు ఉండకూడదు. ఒకరిని కంటే ఒకడు గొప్పగా ఎంచుకోండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, సోబర్ అంటే మరి సోమరితనము. ఆసక్తి విషయంలో సోమరితనం ఉండకూడదు. ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును సేవించాలి. ఆత్మలో తీవ్రత. మరి ఆమోస్ అంటాడు, నేనైతే ఆత్మయందు తీవ్రత గలవాడనై ప్రభువును సేవిస్తున్నాను.
పౌలు ఆత్మ ఫలానా ప్రాంతానికి వెళ్ళనివ్వలేదు అని అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. మరి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. పరిశుద్ధుల అవసరంలో పాల్గొములు పొందొచ్చు, శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చునుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడు కానీ శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకరితో నొకడు మనసు కలిసి ఉండండి. హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులనుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. ప్రార్థన చేసుకున్నాం. మహాగణితమైనటువంటి మా ప్రియమైన పరలోక తండ్రి, ఇంతవరకు నీ వాక్యాన్ని రోమాపత్రిక 12వ అధ్యాయంలో నుండి వెల్లడిపరిచాం. చెప్పబడిన లేఖనం శ్రోతల హృదయాల్లో ముద్రించి భద్రపరిచి నీ రాకడ కొరకు ఆయత్తపరచవలసిందిగా యేసు ప్రభువును నైనా ఎవరైతే సిలువ వేశారో వాళ్ళందరూ మారు మనసు పొందినట్లుగా సహాయం దయచేయమని, స్పాన్సర్ చేసిన కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించి వర్ధలు చేసి వారి ప్రతి అవసరాలను తీర్చమని, శ్రోతలందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామున అడిగి మనవులు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకములను సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన మాట్లాడినటువంటి ప్రార్థనా టీవీ శ్రోతలందరికీ, స్పాన్సర్ చేసిన కుటుంబానికి ఆయన కృప శాశ్వత కాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అందరికీ.